దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, పరమ తండ్రి నీదు మాట విభునితో మాట్లాడుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు ఆరు భాషల బైబిల్ చదువుకుంటున్నాం కదా. ఇది ఈరోజు మనం లేవీకాండం 16వ అధ్యాయాన్ని చదువుదామండి. ఇది ఆడియో బైబిల్ అండి. కాబట్టి మనము బైబిల్ని వినడం వల్ల కూడా వాక్యాన్ని చదవగలిగే సమానత్వానికి తీసుకురాగలదు. నేను కేవలం బైబిల్ని చదువుతున్నానండి. నేను మాస్టర్ గారు లాగా చాలామంది బోధకులు మంచి మంచి దేవునితో వాడబడేవారు ఉన్నారు. వారి దేవుడు వాక్యం తీసుకొచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నా ప్రేరేపణ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ని డిజిటైజ్ చేద్దామని నేను అనుకుని నేను ఈ విధంగా అలాంటి ఆశకులది నేను బైబిల్ని వాడుక భాషలో చదువుతున్నాను. ఎన్నో బైబిల్స్ వచ్చాయి, ఎంతోమంది ఆడియో బైబిల్స్ చేశారు. కానీ ఇది ఆడియో బైబిల్ వాడుక భాషలో ఉంది, అర్థమవుతుంది, రాసే తెలుగు కాకుండా మాట్లాడే తెలుగులో ఉందని అనిపించి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఎహెచ్కేల్లో ఒక వాక్యం నన్ను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుందండి ఎప్పుడు. అదేంటంటే, వారు వినినను వినకపోయినను నేను చెప్పు అని ఒక వాక్యం నన్ను ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంటుంది. నేను సాధారణంగా దేవుడి గురించి ఎవరికైనా వర్క్ ప్లేస్లో, నేను ఉద్యోగం చేసిన ప్లేస్లో కానీ, నేను ఉంటున్న ప్రదేశంలో కానీ ఎక్కడైనా దేవుడి గురించి మాట్లాడాలంటే అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయపడతాను. ఎలా చేయాలో, ఎలా మాట్లాడితే ఏమని తీసుకుంటారో అనేది ఉంటుంది నాకు ఎప్పుడు. కానీ దేవుడు ఎప్పుడు నాకు ఇదే చెప్తూ ఉంటాడు, నేను వారు వినినను వినకపోయినను చెప్తున్నాను. సో దీన్ని బట్టి నేను ఎప్పుడు అనుకున్నాను, ఎలాగ నాకు అసలు తెలిసింది ఎంత అని అనుకున్నాను. అప్పుడు నాకు ఈ బైబిల్ దొరికిందండి. కంపల్సరీగా ఈ బైబిల్ నేను చదివి డిజిటైజ్ చేద్దామని అనుకున్నాను. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు నా పిల్లలిద్దరికీ చెప్తూ ఉంటాను. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వలన మన బాడీ అనేది ఒక సిస్టమ్ అనుకుంటే, మన సెన్స్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు ఇన్పుట్ అనుకుంటే, మన క్యారెక్టర్ అనేది అవుట్పుట్గా నాకు కనిపిస్తూ ఉంటుంది. మన జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనవి కళ్ళు, చెవులు. వాటి నుంచే ఏదైతే మనం తీసుకుంటామో మన మైండ్, అంటే మన సిస్టమ్కి, మైండ్కి, హార్ట్కి ఏదైతే ఇస్తామో అది ప్రాసెస్ చేసి మనకి వ్యక్తిత్వాన్ని అవుట్పుట్గా ఇస్తుంది అని నమ్ముతాను నేను. అదే విశ్వాసంగా బయటికి వ్యక్తీకరింపబడుతుంది అని నేను అనుకుంటాను. కాబట్టి నాకు అది ఆ లెర్నింగ్, ఆ పాఠం నాకు ఎప్పుడు నా మనసుకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. వినడం అనేది వన్ ఆఫ్ ద జ్ఞానేంద్రియాల్లో ఒక ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియం చెవులు. వినడం వలన మనకు విశ్వాసం అందుకే పెరుగుతుందని దేవుడు ఒకే ఒక లైన్లో రాసేసారు, అతను పరిశుద్ధాత్మ దేవుడు. అది చాలా ఇంపార్టెంట్ అని నేను వినిపించాలని అనుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చదువుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య అందరికీ కళ్ళు ప్రాబ్లమ్స్, మనం ఎన్నో యూట్యూబ్లు షార్ట్లు చూస్తాం. రాత్రి కళ్ళు నొప్పి పెట్టి పడుకునే పరిస్థితి వస్తుంది కదండి. ఆ టైంలో వాక్యాన్ని పెట్టుకొని కళ్ళు మూసుకొని వాక్యాన్ని వినండి. అలా పడుకోండి. వాక్యం చదివినట్టు ఉంటుంది, బైబిల్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. బైబిల్ కంప్లీషన్ కన్నా ముందు మనం వాక్యం చదువుతున్నాం, వాడుక భాష కాబట్టి మనకు అర్థం అవుద్ది. అప్పుడు మనకు ఐడియా వస్తుంది అన్నమాట. దీని మర్మం ఏంటి అని చెప్పి పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ వాక్యాలు వినడం మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే బైబిల్ స్టడీ చేసే ఇంట్రెస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు బైబిల్ను చదువుతున్నాను. ప్రస్తుతానికి నేను ఇప్పుడు లేవీకాండం 16వ అధ్యాయానికి వచ్చాను. 16వ అధ్యాయంలో నాకు 34 వచనాలు కనిపిస్తున్నవి. ఇవి 34 వచనాలు దేని గురించి వివరించారు అంటే సమ్మరీ ఏంటంటే క్లుప్తంగా 16వ అధ్యాయం దేని గురించి చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే మహాప్రాయశ్చిత్త దినం గురించి చెప్పారని రాసిందండి. చదువుదామండి. అహరోను కొడుకులలో ఇద్దరు యెహోవా సముఖాన్ని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా అన్నాడు, నీ అన్న అహరోను చావకుండేలా అతడు ఒడంబడిక మందసం ప్రతిష్టా స్థానమైన మూత ముందున్న అడ్డుతెర లోపల పవిత్ర స్థలంలోనికి అన్ని సమయాల్లోనూ రాకూడదు, ఎందుకంటే నేను మూత మీద మేఘాలలో కనిపిస్తాను. ఈ సంగతి అతడికి చెప్పు. అహరోను పవిత్ర స్థలంలోనికి రావలసిన విధం ఇదే. అతడు పాపాల కోసం బలిగా కోడెను, హోమ బలిగా పొట్టేలను తీసుకొని రావాలి. అతడు సన్న నారతో చేసిన శుద్ధమైన చొక్కాయి, సన్న నార షరాయి తొడుక్కొని, సన్న నార నడికట్టు కట్టుకొని, సన్న నార పాగా చుట్టుకొని, అతి శుద్ధమైన వస్త్రాలు గనుక స్నానం చేసి వాటిని తొడుక్కోవాలి. అతడు ఇజ్రాయెల్ సమాజం దగ్గర నుంచి పాపాల కోసం బలిగా 2 మేకపోతులను, హోమ బలిగా 1 పొట్టేలను తీసుకుని రావాలి. అహరోను పాపాల కోసం బలిగా 1 కోడెను సమర్పించి తన పాపాలను, తన ఇంటి వారి పాపాలను కప్పివేయాలి. తర్వాత ఆ 2 మేకపోతులను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు యెహోవా సన్నిధానంలోనికి తీసుకుని వచ్చి అక్కడ ఉంచాలి. ఆ మేకపోతుల్లో ఒకదాన్ని యెహోవా కోసం, ఇంకో దాన్ని విడిచిపెట్టడం కోసం అహరోను వాటి మీద చీట్లు వేయాలి. ఏ మేకపోతు మీద యెహోవా కోసం అనే చీటీ పడుతుందో ఆ మేకపోతును పాపాల కోసం బలిగా అహరోను అర్పించాలి. ఆ మేకపోతును ఏ మేకపోతు మీద విడిచిపెట్టాలి అని చీటీ పడుతుందో దాన్ని ప్రాణంతో యెహోవా సన్నిధానంలోనే ఉంచాలి. దానివల్ల ప్రజల పాపాలు కప్పివేయబడేలా తర్వాత దాన్ని అరణ్యంలోనికి విడిచిపెట్టాలి. అప్పుడు పాపాల కోసం బలిగా తన కోడెను అహరోను యెహోవా దగ్గరకు తీసుకువచ్చి దాన్ని అర్పించి తన పాపాలను, తన ఇంటి వారి పాపాలను కప్పివేయాలి. ఆ పాపాల కోసమైన బలి కోడెను వధించాలి. యెహోవా సన్నిధానంలో ఉన్న బలిపీఠం మీద నిప్పు కణికతో ధూపార్తిని నింపి దాన్ని 2 పిడికెళ్ళ పరిమళ ధూప చూర్ణాన్ని అడ్డతెర లోపలికి తీసుకుని రావాలి. అక్కడ ఆ ధూపం మబ్బులా శాసనాల పెట్టి మీద ప్రాయశ్చిత్త స్థానమైన మూతను కమ్మేలా అతడు యెహోవా సముఖంలో ఆ నిప్పు మీద ఆ ధూపద్రవ్యం వేయాలి. అలా చేస్తే అతడు అక్కడ చనిపోడు. అంతేగాక ఆ కోడె రక్తంలో కొంత తీసుకొని ఆ మూత మీద తూర్పు దిక్కుగా తన వేలితో చిలకరించాలి. ఆ మూత ఎదుట ఆ రక్తంలో కొంత తన వేలితో 7 సార్లు చిలకరించాలి. ఆ తర్వాత యాజి ప్రజల ప్రాణాల కోసమే పాపాల కోసమైన బలి మేకపోతును వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకుని వచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్టే దాన్ని ఆ మూత మీద మూత ఎదుట చిలకరించాలి. ఈ విధంగా అతడు ఇజ్రాయెల్ ప్రజల పాపాలన్నిటిలోనూ ఇమిడి ఉన్న అశుద్ధత, తిరుగుబాటు కారణంగా అతి పవిత్ర స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. సన్నిధి గుడారం వారి అశుద్ధత మధ్య ఉన్నది కనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అతి పవిత్ర స్థలం ప్రాయశ్చిత్తం చేయడానికి యాజీ లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు తన కోసం, తన ఇంటి వారి కోసం, ఇజ్రాయెల్ ప్రజల సర్వ సమాజం కోసం ప్రాయశ్చిత్తం చేస్తున్న ఆ సమయాలలో ఇంకెవ్వరూ సన్నిధి గుడారంలోని ఉండకూడదు. తర్వాత యెహోవా సన్నిధానంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు ఆ కోడె రక్తంలో కొంత, ఆ మేకపోతు రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. ఆ రక్తంలో కొంత తన వేలితో బలిపీఠం మీద 7 సార్లు చిలకరించి దాన్ని శుద్ధి